హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ గురించి తెలుసుకుందాము. చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ వచ్చేసి మనం ఇన్స్టెంట్గా ఒక 20 మినిట్స్లో తయారు చేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. ఇంట్లో ఎటువంటి ఇడ్లీ పిండి, దోశ పిండి ఏది లేకపోయినా కూడా అప్పటికప్పుడు మనం పిండిని తయారు చేసుకొని ఫ్లఫీగా ఈ బ్రేక్ఫాస్ట్ని చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కోడిగుడ్డుని పగలగొట్టి వేసుకోవాలి. ఇలా కోడిగుడ్డు యాడ్ చేసుకోవడం వల్ల ఈ బ్రేక్ఫాస్ట్ అనేది బాగా ఫ్లఫీగా వస్తుందండి. చాలా బాగుంటుంది కూడా టేస్ట్. ఒక్కటైతే సరిపోతుంది. మనం తీసుకునే రవ్వ క్వాంటిటీని బట్టి ఈ ఎగ్లోకి 1 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. బాగా పులిసిందైతే చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఈ పెరుగు, కోడిగుడ్డు అంతా కూడా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. కలిసే విధంగా ఇలా చేసుకునేటప్పుడే ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు 1 కప్పు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో కాచి చల్లార్చిన పాలు కూడా తీసుకోవాలి. ఇలా పాలు కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రవ్వని వేసుకుందాము. అంటే సూజీ అండి, దీన్ని ఉప్మా రవ్వ అని అంటారు కదా, బొంబాయి రవ్వ. అది 2 కప్పులు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం పాలు పెరుగు తీసుకున్నామో ఈ 2 కప్పుల రవ్వని ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా జారుడుగా అవుతుంది మిశ్రమం అనేది. ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం మీద మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టాలి. ఈలోపు ఈ రవ్వ అంతా కూడా చక్కగా నానుతుంది. మనకి రెసిపీ అనేది బాగా ఫ్లఫీగా రావడానికి సహాయపడుతుంది అనమాట. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఈ రవ్వ చూడండి ఇలా బాగా నానింది, దగ్గర పడింది చూడండి మిశ్రమం కూడా. ఇప్పుడైతే ఇందులోకి చిటికెడు పసుపు, ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టినటువంటి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టినటువంటి కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకుందాము. అదేవిధంగా మీకు ఇష్టమైతే తురిమిన క్యారెట్ని వేసుకోండి. నేను ఇక్కడ వేస్తున్నాను, ఒక క్యారెట్ ఫుల్గా తీసుకున్నాను. చివరగా రుచికి సరిపడా సాల్ట్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ థిక్గా ఉంది చూడండి మిశ్రమం అనేది. మనం చిన్న ఊతప్పంలా వేసుకోవాలంటే కాస్త జారుడుగా ఉండాలి. సో 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి కలుపుకోండి. ఇలా 2-3 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ వేసి కలుపుకున్న తర్వాత మిశ్రమం కాస్త జారుడుగా అయింది చూడండి. ఇలా వస్తే సరిపోతుంది. ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే మరలా యాడ్ చేసుకోండి. మనకి ఇక్కడ ఊతప్పంకి మిక్స్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె కానీ నెయ్యి కానీ వేసి వేడి చేసుకోండి. నూనెలో వేయించుతున్నాను నేను ఇక్కడ. ఈ నూనె వేడెక్కిన తర్వాత ఇలా గరిటెడ సహాయంతో కొద్దిగా ఈ మిశ్రమాన్ని చిన్న ఊతప్పంలా వేసుకోండి. లేదా ఒకటే పెద్దగా వేసుకోవచ్చు అనమాట. 2-3 గరిటెల దాకా వేసుకొని నేను చిన్నగా వేస్తున్నాను. ఇలా చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా, చిన్నగా ఉంటాయి కాబట్టి. సో ఇదే ఆయిల్ని పైన స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో. చాలా తక్కువ టైంలోనే ఫ్రై అయిపోతాయండి. ఇక్కడ చూడండి 2-3 నిమిషాల తర్వాత చూస్తే పైన అంతా కూడా తడి ఆరిపోయి కింద బాగా వేగింది. ఇప్పుడు వీటిని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని అటువైపు కూడా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి 2-3 నిమిషాల పాటు. ఇటువైపు మూత పెట్టాల్సిన అవసరం లేదు. మరొక 2-3 నిమిషాల తర్వాత చూస్తే ఎంతో ఫ్లఫీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది చూడండి. 2 వైపులా కూడా చక్కగా దోరగా వేగింది. వెంటనే వీటిని పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు మిగతా మిశ్రమాన్ని కూడా ఇలా కొద్దిగా ఆయిల్ వేసి చిన్న ఉత్తప్పంలా వేసుకోండి. ఇలా చిన్నగా ఉత్తప్పంలా వేసుకోవచ్చు. లేదా ఇదే మిశ్రమాన్ని మనం గుంట పొంగనాలు వేసుకుంటాం కదా, ఆ పెన్నంలో చిన్న గుంట పొంగనాలైనా కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇష్టమైన విధంగా చేసుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఇలా షాలో ఫ్రై చేసుకోవడం వల్ల తక్కువ ఆయిల్ పడుతుంది, అదేవిధంగా బాగా ఫ్లఫీగా పొంగుతుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి ఈ కొత్త రకం బ్రేక్ఫాస్ట్ని. చూడండి ఎంత ఫ్లఫీగా పొంగుతున్నాయో, చాలా బాగున్నాయండి. ఇలా రావడానికి మనం ఇందులో ఒక ఎగ్ వేసాం కదా. ఒకవేళ మీకు ఎగ్ స్మెల్ నచ్చకపోతే ఎగ్ని స్కిప్ చేసేయవచ్చు, కానీ కాస్త పెరుగుని ఎక్కువగా వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే బేకింగ్ సోడా కూడా వేసుకోవాల్సి ఉంటుందండి ఇలా ఫ్లఫీగా రావాలంటే. నేనైతే ఇక్కడ ఎగ్ వేసాను కాబట్టి బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ వేయలేదు. సో ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ మనకి రెడీ అయిపోయింది చూడండి వేడిగా. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు నచ్చిన చట్నీతో వేడిగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను ఎంత ఫ్లఫీగా వచ్చాయి అనేది. తింటుంటే టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ అనేది.
మీరు పల్లి చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, లేదా అల్లం చట్నీ దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ బ్రేక్ఫాస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.